దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యుడు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. చూడండి, బలాఢ్యులు సైతము పట్టుకున్నవాడు విడిపించబడుదురు, భీకరులు సైతం పట్టుకున్నవారు విడిపించబడుదురు. అనగా దీనులను విడిపించువాడు దేవుడే. నీకంటే శక్తిమంతుడే కావచ్చు, నీకంత బలవంతుడే కావచ్చు, నీకు మించిపోయిన సమస్యలో కూరుకొని పోయి ఉండొచ్చు. అది ఎలాంటి సమస్య అయినా సరే, కోర్టు సమస్యలైనను సరే, ఆర్థిక సమస్యలైనను సరే, అనారోగ్య సమస్యలైనను చూడండి, తగ్గని రోగాలు ఉంటాయి కొన్ని. అలాంటి వాటిలో ఇరక్కపోయినను సరే, నిన్ను వాటిలో నుంచి నేను విడిపించదను, నీ సమస్యలను తీర్చేదను, నీకు సమృద్ధినిచ్చేదను, నీకు మంచి ఆరోగ్యమును దయచేయదును, నీతో యుద్ధము చేసే సమస్యలతో నేనే యుద్ధము చేసి నీకు జయము దయచేయదునని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్.